అందరికీ నమస్కారం। ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే పొదుపు మాట పక్కన పెడితే మన నేతలందరూ కూడా అనుభవించు రాజా అంటూ 2024 అంటే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బాబు గారైతేనేమి, చిన్నబాబు గారైతేనేమి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారైతేనేమి హైదరాబాద్ నుండి విజయవాడ నుంచి హైదరాబాద్, అలాగే బాబు గారు చిన్నబాబు గారు విదేశ పర్యటనలకు అయ్యన ఖర్చంతో తెలిస్తే మీరు జడుచుకుంటారు। అనుభవించు రాజా, అనుభవించు రాజా। దాదాపుగా 110 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు బొక్కెట్టేసి విమానాలు, ప్రత్యేక విమానాలు వేసుకొని గిర్రా తిరిగేస్తున్నారంటే వీరిది మనిషి జన్మ కాదే మనమే నిర్ణయించాలి। ఇకపోతే నిన్న మన శుద్ధపూస ప్రధానమంత్రి గారు తెలంగాణ హైదరాబాద్ లో జరిగినటువంటి మీటింగ్ లో శుద్ధపూస కబుర్లు చెబుతున్నారు। దేశము క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, అందరము పొదుపు పాటించాలి, చెంబుతో కొన్ని నీళ్లే పట్టుకెళ్ళి మల విసర్జన చెయ్యాలి అని చెబుతున్నాడంటే ఈ ప్రధానమంత్రికి సిగ్గుందా? ఈ ప్రధానమంత్రి ఎంత ఖర్చు పెట్టాడో తెలుసు। 2024 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా దాదాపుగా మోడీ గారు 762 కోట్ల రూపాయలు విదేశ ప్రయాణాల కోసం, అంటే ప్రత్యేక విమానాల కోసం ఉపయోగించారంటే దేశ సంపదను ఎలా దోచుకుంటున్నారు, ఎలా అనుభవిస్తున్నారు। అనుభవించు రాజా అంటూ ప్రజాధనాన్ని దోచుకుంటూ పైకి శుద్ధపూస కబుర్లు చెబుతూ ప్రజలనేమో పొదుపు పాటించాలట, పెట్రోల్ వాడద్దు, డీజిల్ వాడద్దు, అన్నము తినొద్దు, గడ్డి తినండి అని చెబుతున్నాడంటే ఈ ప్రధానమంత్రిది మనిషి జన్మ కాదే, మీరే ఆలోచించండి, మొదలు పెట్టండి ప్రధానమంత్రి గారి మీ సోది। जैसे आजकल जो विदेशों में शादियों का, विदेशों में घूमने का, विदेशों में वैकेशन पर जाने का मिडिल क्लास में कल्चर बढ़ता जा रहा है। మోడీ గారు ఏమంటున్నారంటే మధ్య తరగతి వారు విదేశాల్లో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారట, విదేశాలకు వెళ్ళిపోతున్నారట, ఎన్నెన్నో ఆడంబరాలకు వెళ్ళిపోతున్నారట। ఏంటి నీ బాధ ఏంటి మోడీ? నువ్వు ఛాయ్ అమ్ముకుని బతికినోడివి, ఈ రోజు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తూ విదేశాలకు వెళ్ళిపోతావు। నువ్వు ప్రపంచంలో తిరగని దేశం ఏదైనా ఉందని నిన్ను నేను క్వశ్చన్ చేస్తున్నాను। మరి నీది మనిషి జన్మో కాదు, అది నోరాలేక తాటి మట్ట, ఏం మాట్లాడుతున్నావు? అంటే మధ్య తరగతి వారంటే నీకంత చులకనైపోయిందా? ప్రజాధనాన్ని ఉపయోగించే లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికి నువ్వు ప్రపంచమంతా చుట్టేసిన వాడివి, ఈ రోజు శుద్ధపూస కబుర్లు చెబితే ఎవరింటాడయ్యా? సిగ్గు లజ్జా ఉండాలి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మనిషివా కాదా అని చెప్పి యావత్ సమాజం అంతా నిన్ను ప్రశ్నిస్తుంది, సిగ్గిడిచి పెట్టేశావు నువ్వు। అనుభవించు రాజా। हमारी देशभक्ति हमें ललकार रही है, तो कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए। అయ్యగారు ఏమంటున్నారంటే ప్రస్తుతం వచ్చినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎవరు కూడా విదేశాలు వెళ్ళకూడదట, ఈయన మాత్రం చెంబట్టుకుని పొద్దున్నే విదేశాలకు వెళ్ళిపోవచ్చట, దోనే బతుకొచ్చాడా? మోడీ గారు మీరు చెప్పుతున్నటువంటి శుద్ధపూస పొదుపు పథకాలన్నీ కూడా ముందు మీరు ఆచరించండి। ముఖ్యంగా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణించండి, ప్రత్యేక విమానాలు మానేసి మామూలు విమానాల్లో వెళ్ళండి, ఉదయమే లేచి జంబట్టుకొని ఫ్రాన్స్ వెళ్ళిపోతున్నా నేను, అక్కడ లెట్రిన్ లో కూర్చొని వస్తానని చెప్పడం మానేయండి। ఇవన్నీ మానేస్తే దేశ ప్రజలు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఖర్చులకు తగ్గించుకొని వారు కూడా తరంతరం తాను తగ్గించుకొని అన్ని కూడా పాటిస్తారు। మీరేమో పొద్దున్నే జంబట్టుకొని ఫారెన్ వెళ్ళిపోవాలా, అక్కడే లెట్రిన్ లో కూర్చోవాలా, ప్రజలందరూ మాత్రం ఇక్కడ మగ్గిపోవాలని చెబితే ఎవడింటాడయ్యా మోడీ? ఇకపోతే నీ బాబు, అదే చంద్రబాబు ఉన్నాడు కదా, నీ చంద్రబాబు, నీ యొక్క పవన్ కళ్యాణ్, వాడు పొద్దున్నే లెగుతారు, విమానం ఎక్కేసి హైదరాబాద్ వెళ్తారు, హైదరాబాద్ నుంచి మళ్ళా విజయవాడ వెళ్ళిపోతున్నారు। అది కంట్రోల్ చేయముందు, అవి కంట్రోల్ చేశాక నువ్వు మాట్లాడు గాని ఈ శుద్ధపూస కబుర్లన్నీ ఎవడన్నాడు? నీ బాబైతే రోజు విమానం ఎక్కేసి నెలకు 10 సార్లు వెళ్ళిపోతున్నాడు, గంటకు 110 కోట్లేమో ఖర్చు పెట్టేసినట్టున్నాడు। మరి ఇవన్నీ ఎవడమ్మా మొగుడు సొమ్ము అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు మోడీ గారు, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి। साथियों, हमें विदेशी मुद्रा बचाने के जो भी रास्ते हम लोग अपना सकते हैं हमें बचाना होगा। साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है।
మోడీ అయ్య గారు ఏం చెబుతున్నారంటే విదేశీ ముద్ర పడిపోయిందట, కాబట్టి బంగారం ఎవడు కొనకండి, బంగారం ధర ఎక్కువైపోయింది కాబట్టి బంగారం కొని ధరించకండి, నేను మాత్రము కోట్ల రూపాయలు పెట్టి కోట్లు వేసుకుని తిరిగేస్తానని చెబుతున్నాడంటే ఇతడిని మనం ఏమనాలా? పూర్తిగా సిగ్గు లజ్జ ఇడిచి పెట్టేశాడు మన ప్రధానమంత్రి మోడీ. एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था तो लोग देश हित में सोना दान दे देते थे. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे. అయ్యగారు ఏం చెబుతున్నారంటే యుద్ధాలు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా బంగారం కూడా దానం చేసేసేవారు, గరువు కాటకాలకు దానం చేసేసేవారు. కానీ ఇప్పుడు మాత్రము మీరు పెళ్లి చేసుకున్నా, దినం చేసుకున్నా, ఏం చేసుకున్నా గానీ అసలు బంగారం కొనకండి, అసలు మొత్తం అన్ని ఇప్పేసుకు తిరగండి. నేను మాత్రం అన్ని ధరించి కోట్లు వేసేసుకుని కోట్ల రూపాయలు ఖరీదు చేసే కోట్లు వేసుకుని కోట్లు కోట్లు ఖర్చు పెట్టేసి విదేశాలకు పొద్దున్నే చెంబట్టుకుని లెటర్కి వెళ్ళిపోతానని మోడీ గారు చెబుతున్నారు. మనం అందరము కూడా జాగ్రత్తగా వినాలంట. सोना नहीं खरीदेंगे. विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना. నువ్వు విదేశాలకు వెళ్ళడం మానేస్తే విదేశీ ముద్ర అన్నిటి మీద తొలగిపోతుంది. నువ్వు ఫస్ట్ మామూలు బట్టలు వేసుకొని కాషాయంకు ధరించి లేదా కద్దన బట్టలు వేసుకొని బతుకు. కోట్ల రూపాయలు కోట్లు వేసుకుంటే కుదరదు. కాబట్టి నువ్వు ఎన్ని పాటిస్తే విదేశీ ముద్ర ఆటోమేటిక్ గా తొలగిపోతుంది. మోడీ గారు बड़ा संकल्प है पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना. साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे. अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा ले. अगर हमें कहीं सामान भेजना हो तो कोशिश करनी है कि वह ज्यादा से ज्यादा रेलवे गुड्स के जो ट्रेन होती है रेलवे की सर्विसेज से भेजें. అయ్యగారు ఏం చెబుతున్నారంటే అందరూ కూడా మెట్రో రైల్లో ప్రయాణించాలంట, సరుకులేమో గూడ్స్ రైల్లో పంపించాలట, ప్రయాణం చేయడానికేమో నడుచుకుంటే వెళ్ళిపోతే మరీ మంచిదట ఆరోగ్యానికి. మిగతాను మాత్రము ఒక్కడు విమానం వేసుకుని ఆ విమానములో ఒక్కడే కూర్చొని గిరగిర ప్రపంచమంతా తిరిగేసి దేశ ఖజానాకి బొక్కెట్టేసి కోట్ల రూపాయలు మాత్రము నాశనం చేసేస్తాడంట. ప్రజలు మాత్రము చెంబట్టుకొని చెట్టు చాటుకెళ్ళి కూర్చొని ఒక చెంచా నీళ్లతో ముడ్డి కడుక్కొని రావాలని చెబుతున్నాడంటే ఇతను ఏమనాలి మనము? ఇంకా సూక్తులు చెప్తున్నాడు. ఇతను మరి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు దేని మీద వచ్చాడు? మెట్రో రైల్లో వచ్చాడా, గూడ్స్ రైల్లో వచ్చాడా? సిగ్గుండాలి చెప్పనాకి. ముందు పాటించు మోడీ గారు, మీరు ముందు పాటించండి. పాటించి ప్రజలకు చెబితే ఒక సందేశం లాగా ఉంటది. కానీ దూరే చెప్పేవేమో శ్రీరంగ నీతులు, దూరేవో దొమ్మర గుడిసెల్లాగా ఉందండి మోడీ గారు. ఇంతకాలం మిమ్మల్ని ఎంతో అభిమానించారు, కానీ ఈ యొక్క ప్రసంగం విన్నాక మీ మీద అసహ్యం పుడుతుంది, అనిపిస్తుంది. మీది ఒక బ్రతుకాన్ని నాకు అర్థమవుతుంది. ఇంతకంటే నీచమైన సంస్కృతి ఇంకే ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండదు. నీకు నమస్కారము మోడీ. మనం అంటే కొండలే ఓహో అంటాయి. वर्क फ्रॉम होम, ऑनलाइन कॉन्फ्रेंसेस, वर्चुअल मीटिंग्स, इनको हमें फिर से प्राथमिकता देनी है. అయ్యగారు ఇంకా ఏం చెబుతున్నారంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో నుంచే పని చేసుకోవాలట. ఇలాంటివన్నీ చేసుకుంటూ వర్చువల్ మీటింగ్స్ అంటే ఏమిటి, టీవీలో లైవ్ లో మాట్లాడుకుంటూ ఉండాలంట. ఈయన మాత్రం
నిత్యము డప్పు కొట్టుకుంటా చెక్క భజనలు చేసుకుంటా విమానం ఎక్కేసి లక్షల లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తూ వేల లీటర్ల పెట్రోల్ నాశనం చేసి తిరుగుతాడట. ఎవడు కూడా 1/2 లీటర్ కంటే ఎక్కువ వాడకూడదట పెట్రోల్. ఇతను మాత్రం లక్షల లీటర్లు మాత్రం తాగేసి ప్రజాధనాన్ని వృధా చేసేస్తూ ఉంటాడట. ఇంతకంటే నీచమైనటువంటి ప్రధాని ఇంకా ఎప్పుడూ నా జీవితంలో చూడలేదు. ఇంత చండాలంగా దిగజారిపోయాడంటే ఈ యొక్క చాయ్ వాలాని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. అందరికీ నమస్కారము, బాయ్. మనం రమ్మంటే మబ్బులే దిగి దిగి వస్తాయి.